థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మెడిటేషన్ సెంటర్ అందరినీ మళ్ళీ పాతక మా అంటే ఎవరికి తెలియదు ఒకప్పుడు ఉంది ఇక్కడ జరుగుతుందంటే ఒక చరిత్రలాగా మిగిలిపోకుండా దాన్ని మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చి అందరికీ యూస్ఫుల్గా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. కేటీపీఎస్ యాజమాన్యం తరపున గోవింద అంటే పాపాలు పోతాయి పుణ్యం వస్తుంది అంటారు. అలానే ఆయన నామాన్ని పెట్టుకున్న వెంకటేశ్వరరావు గారు కూడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గట్టుగా దీన్ని పునఃప్రారంభించి ఈరోజు పాల్వంచ ప్రజలకి ఒక ధ్యాన కేంద్రాన్ని మంచిగా అందించినందుకు సభాపూర్వకంగా విచ్చేసిన అందరి తరఫు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పి రామారావు గారు ధ్యానం గురించి ఒక నిమిషం మాట్లాడతారండి. యోగా మాస్టర్ గారు. సార్ ఒక్క నిమిషం ఇచ్చామని అన్యదా భావించొద్దు, కాలాతీతం అవుతున్నందువల్ల. వేదికను అలంకరించిన పెద్దలు వెంకటేశ్వరరావు గారు, సిఈ గారు, ప్రభాకర్ రావు గారు, శ్రీనివాస్ బాబు గారు, జేఎస్ మేడం గారు, మల్లీశ్వరి గారు, మరియు పిరమిడ్ మాస్టర్స్ రాఘవరావు గారు, శైలజ గారు, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి సభ్యులందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈనాడు మనమంతా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఇంత మహోత్సాహంగా ఒక వేడుకలాగా జరుపుకుంటున్నామంటే దానికి కారణం డైరెక్టర్ రాధాకృష్ణ గారు, అలాగే ఆనాడు సిఈగా చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి లక్ష్మయ్య గారు, అలాగే అప్పుడు ఎస్సీ గారు పనిచేసినటువంటి సురేష్ గారు, అలాగే మన దగ్గర ఉన్నటువంటి యుగపతి గారు. ముందుగా వీరికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. వీరు లేకపోతే ఇక్కడ ఈరోజు యోగా హాల్ లేదు, పిరమిడ్ లేదు, ఈ కార్యక్రమం లేదు. క్షమించారు సార్, ఎందుకంటే ఒకసారి మనం వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో వారంతా ఎంతో చొరవ తీసుకొని విద్యుత్ సౌధ స్థాయిలో వాళ్ళు మొత్తం అక్కడ మాట్లాడి రెజల్యూషన్ పాస్ చేసి దానికి కావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని 15th ఆగస్ట్ 2013 ఈ యొక్క యోగా హాల్ని పిరమిడ్ కేంద్రాన్ని ప్రారంభించారు. తర్వాత దాదాపుగా 2016 వరకు ఈ యొక్క పిరమిడ్ కార్యక్రమాలు అలాగే యోగా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగిన తర్వాత యాజమాన్యం వరకు ఏమనిపించిందో తాళాలు ఇప్పించారు. చాలా విచారకరమైన సంఘటన. తర్వాత కాలంలో చూస్తే ఈ యొక్క ప్రాంగణం ఎంతో దేవాలయంలాగా ఒక పవిత్రమైనటువంటి యాత్రాస్థలంలాగా వెలిసినటువంటి ఈ స్థలంలో అసాంఘిక కార్యక్రమాలు సాయంకాలం 6 తర్వాత మనం చూడలేని దృశ్యాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి సి గారి దృష్టికి వెళ్తే ఇది కరెక్ట్ పరిష్కారం కాదు. మన కాలనీలో మన కళ్ళ ముందు ఇటువంటి గొప్ప స్థలంలో ఈ కార్యక్రమాలు జరగడం మంచిది కాదని చెప్పి చొరవ తీసుకొని మన ఎంఎస్ఆర్ గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, ప్రభాకర్ రావు గారు, శ్రీనివాస్ బాబు గారు, జిఎస్ మేడం గారు కూడా తెలుసు ఇక్కడ యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని. వారందరూ కూడా ఒక మాట అనుకొని ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా మళ్ళీ దీన్ని ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేయాలి, మళ్ళీ ఇక్కడ పూర్వంలా కార్యక్రమాలు జరగాలి, ధ్యానులందరూ కూడా వచ్చి వాళ్ళు ధ్యానం చేసుకోవాలి. ఆ ధ్యాన ప్రకంపనలు, ఆ యొక్క తరంగాలు ఈ యావత్ కేటీపీఎస్ యాజమాన్యానికి అలాగే కేటీపీఎస్ కార్మికులు కూడా ఈ ధ్యానం యొక్క శక్తి అందాలని చెప్పేసి ఆ పిరమిడ్, అలాగే దాంతోపాటు యోగ మందిరం, ఇది యోగా హాల్ కాదు, యోగ మందిరం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ శరీరం ఉన్నంతకాలం మనం ఏదైనా అనుభవించగలం, ఏదైనా జ్ఞానాన్ని పొందగలం, ఏమైనా చేయగలం. మోక్ష సాధనానికి కూడా ఈ శరీరమే సాధనం. కాబట్టి ఈ శరీరం అనేది ఒక పడవ లాంటిది, ఒక వెహికల్ లాంటిది. సో ఇది ఆల్ ద టైం టు టైం దీన్ని మనం ఎలాగైతే మనం వెహికల్ని సర్వీస్ నేర్చుకుంటామో అదేవిధంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే దానికి ప్రాణశక్తి, ప్రాణాయామం ఇవన్నీ కూడా తప్పనిసరిగా అవసరం. వాటితో పాటు ధ్యానం, యోగా అనేది శరీరం ప్రాణం లాంటిది. ఈ రెండింటిని విడిగా చూడలేం. కాబట్టి ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి ఈ యొక్క యోగా కేంద్రాన్ని అలాగే ఈ యొక్క పిరమిడ్ కేంద్రాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభం చేసినటువంటి కేటీపీఎస్ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు పూనుకోకపోతే మళ్ళీ దీనికి ఈ రకమైనటువంటి స్థితి మనం చూడగలిగే వాళ్ళు కాదు. నాకైతే వాస్తవంగా నమ్మకం లేదు. చాలాసార్లు ఇక్కడికి వచ్చి చూసి చాలా బాధపడ్డాను. అరే ఏంటి ఇటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఈ పిరమిడ్ కేంద్రం, యోగా కేంద్రం ఇలా అయిందని చెప్పి. కానీ దేవుడి దయ వల్ల, మన సిఈ గారి దయ వల్ల, ఎంఎస్ఆర్ గారు వీళ్ళంతా పూనుకొని ఈ కార్యక్రమం మనకి అందజేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలామంది మిత్రులు ఇక్కడ మనకి నెక్స్ట్ యోగా బ్యాచ్ ఎప్పుడు నుంచో అని చెప్పి అడిగారు. సో వారందరికీ కూడా తెలియజేస్తున్నాను, యోగా నెక్స్ట్ బ్యాచ్ చాలా విరామం తర్వాత మళ్ళీ
నెక్స్ట్ శనివారం అంటే ఇవాళ సోమవారం కదా, సాటర్డే ఈవినింగ్ మనకి ఇక్కడ ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది. మర్నాడు ఆదివారం పొద్దు నుంచి యోగా క్లాసులు ఉంటాయి. నేను ఫుల్ టైం ఖాళీ 24 hours నా యొక్క సేవలు ఏ టైంలో అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మహా సదావకాశం ఉపయోగించుకొని మీరే కాకుండా కేవలం కేటీపీఎస్ కార్మికులు యాజమాన్యం కాకుండా ఇది యావత్ ప్రజలకు అందజేయాలని చెప్పి సంకల్పం చేశారు సిఈ గారు. వారందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే కేవలం నా వాళ్ళు నా ప్రిమిషన్ కాకుండా విశ్వమానవ సౌభ్రతత్వం సర్వమానవ ఆరోగ్యం కోరుకున్నటువంటి సిఈ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు శనివారం సాయంకాలం ఇంట్రడక్షన్ క్లాస్ ఇక్కడ ఉంటుంది. అందరూ రావాల్సిందిగా మీ అందరూ కూడా ఇదే ఆహ్వానం. జై హింద్. మీ అనుభవాన్ని, ఈ స్థలం యొక్క చరిత్రని మరొకసారి తెలియచేసినందుకు సభాపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ధ్యానం కానీ యోగా కానీ చేస్తే ఒకరోజు చేస్తాం, ఒక సంవత్సరం చేస్తాం, లేకపోతే 5 ఏళ్ళు చేస్తాం, 10 ఏళ్ళు చేస్తాం. మన సమస్యలు తీరిన తర్వాత దాన్ని ఖచ్చితంగా మర్చిపోతాం, లేకపోతే దాని మీద అంత పట్టును తగ్గిస్తాం. అలా కాకుండా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 30 సంవత్సరాలు నిరంతర ధ్యాన ప్రక్రియని కొనసాగిస్తూ బ్రహ్మర్షి పితామహ శ్రీ జక్క రాజేశ్వరరావు గారు విజయవాడ నుంచి విచ్చేశారండి. ఆయన నవ్వులో రాజేశ్వరరావు గారు చూసారా అండి, నేను కావాలని తప్పు చెప్పినా ఆయన అభిమానులందరూ ఎలా చెప్పేశారో అది ఆయనకున్నటువంటి 30 సంవత్సరాల అనుభవ చరిత్ర. 30 సంవత్సరాలు అంటే నాకు తెలిసి ఒక మనిషి జీవితం ప్రభవ విభవాలు 60లో హాఫ్ అండి. అంటే సగం జీవితాన్ని ఆయన ధ్యానానికి అంకితం చేసి బ్రహ్మర్షి స్థానంలో ఎంతోమందికి ధ్యానామృతాన్ని పంచినటువంటి వారిని తమ సందేశం అందివ్వవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ కేటీపీఎస్ ఏ కాలనీలో అద్భుతంగా 10 మంది ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి నిర్మించినటువంటివి అనివార్య కారణాల వల్ల కొన్నాళ్ళ పాటు బ్రేక్ వచ్చినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ చక్కని మన కాలనీ వాసులంతా కూడా ఆరోగ్యంగా ఉండటానికి దీని యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందని అది గుర్తించి తిరిగి ఈరోజు పునః ప్రారంభిస్తాం చేస్తున్నటువంటి కమిటీ యాజమాన్య వారికి బట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఏ కార్యక్రమం మనం నిర్వహించినప్పటికీ కూడా గుడ్డి నమ్మకాలు అనేవి పనికిరావు. మీరు ఏ పని చేయండి కాక ఆ పనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి, నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను, దానివల్ల మనకి కలిగేటువంటి లాభం ఏమిటి అనేది మనం అర్థం చేసుకుని చేయగలిగినట్లయితే మనకి ఏదైనా అర్థవంతంగా ఉంటుంది. ముఖ్యంగా నేను ఒకప్పుడు ఒక నాస్తిక కుటుంబాల్లో అన్నట్టుగా ఉండేవాడిని, కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్లో ఉండేవాడిని. నా వ్యాపార వ్యవహారాలు కూడా 1975 వరకు భద్రాచలం ఈ ఏరియాలో ఫారెస్ట్ కాంట్రాక్ట్లో నేను చేస్తుండేవాడిని. అందువలన సుపరిచితం ఇది ఏరియాలన్నీ కూడా. తర్వాత జలగ వెంగళరావు గారి టైంలో అవన్నీ నేషనల్ తేకపోవటం, తర్వాత వ్యాపార పరంగా నేను విజయవాడ వెళ్ళిపోయి సెటిల్ అవ్వడం జరిగింది. అది ఏ జన్మ సంస్కారం తెలియదు కానీ వ్యాపార వ్యవహారం చేస్తాం. నాకు వివాహం అయిపోయింది, 2 అబ్బాయిలు ఉన్నారు, 2 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మెడ్రాస్లో చదువుకున్నారు. వాళ్ళ ప్లాన్స్లో వాళ్ళు ఉన్నారు. ఆ సంస్కార బలం తట్టి లేపింది నన్ను. ఎందుకనంటే ఇదే మాత్రమే కాదు జీవితం అంటే, ఇంకా ఉన్నది. ప్రవచనకర్తలు ఎంతో చెప్తుంటారు, నేను అనబడేది దేహం కాదు ఆత్మ పదార్థం అంటుంటారు. నిజమైనటువంటి ఆత్మానుభూతి కలిగినట్లయితే వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి, జీవించే జీవిత విధానం ఎలా ఉంటుంది తెలుసుకోవాలనేటువంటి ఒకే జిజ్ఞాసతోటి నేను చాలా ఆర్గనైజేషన్ చుట్టూ వెళ్ళటం, తృప్తికరమైనటువంటి సమాధానాలు ఎక్కడ దొరకక ఆ అన్వేషణలోనే నాకు ఈ పత్రిజీ గారితో పరిచయం ఏర్పడిన తర్వాత ఫస్ట్ సిట్టింగ్లోనే బట్ ఆ అనుభూతి ఏమిటి, ధ్యానం కనుక సాధన చేసినట్లయితే అంతర్గతంగా ఏ ప్రాసెస్ జరుగుతుంది అనేటటువంటిది ఫస్ట్ ఒక 1/2 అవర్ సిట్టింగ్లో గుర్తించగలిగాం. అందువలన అప్పటి నుంచి దీని లోతులు తెలుసుకోవాలని చెప్పి అనుకున్నందువలన అది సంస్కార బలం కావచ్చు, ఈ జన్మలో నాకున్నటువంటి పట్టుదల కృషి కావచ్చు, మొత్తానికి ఒక 5-6 నెలల సమయంలోనే బట్ ఆత్మానుభూతిని నేను పొందటం, ఏ పర్పస్తో భూమి మీదకి వచ్చాననే విషయాలన్నీ కూడా నాకు అర్థమైన తర్వాత అప్పటి నుంచి వ్యాపార వ్యవహారాలు చాలు అని చెప్పని సరిపెట్టి బట్ అప్పటికి ఇప్పటికీ కంటిన్యూగా నా జీవితాన్ని సర్వీస్ అంటే ధ్యానం అంటే తెలియని వాళ్ళకి ధ్యానం చెప్పటం, దాని ఉపయోగాలు చెప్పటం, పిరమిడ్ ఎనర్జీ అంటే ఏమిటి అనేది చెప్పటం, ఇట్లా తెలియని విషయాలు ఎప్పటికప్పుడు నేను తెలుసుకుంటుండాలి, తెలిసిన విషయాలు 10 మందికి చెప్పాలి. అది నా కనీస ధర్మంగా భావించి ఈరోజు మీ ముందు అందరికీ వచ్చి నేను కలవటం జరుగుతుంది. మరి ఇంత కలయిక కారణమైనటువంటి పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా. ఇప్పటివరకు మాస్టర్ గారు మనతో చెప్పారు, ఇక్కడ కూడా బోర్డు రాశారు మనకి ధ్యాన యోగా అనేటటువంటిది. పూర్వం నుంచి మనం కనుక పరిశీలన చేసినట్లయితే యోగాసనాలు అనేటటువంటిది ఒక టైటిల్ వస్తుంది మనకి. ఆసనాలు అనేది రకరకాల ముద్రలతోటి
రకరకాల భంగిమలతోటి మనం వేసినప్పుడు శరీరంలో ఒక విధమైనటువంటి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది మనకి. ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ వస్తుందో మనకి కదలకుండా గంట 2 గంటలు 3 గంటలు కూర్చోవడానికి బాడీ మనకి కోఆపరేట్ చేస్తుంది. అందువల్ల ఆసనాలు అనేటటువంటి వేసిన తర్వాత అప్పుడు యోగాభ్యాసాలు మనం అడుగు పెడతాం. అందువల్ల యోగాసనాలు అని అంటే యోగా అభ్యాసానికి ముందుగా మనం నిర్వహించేటటువంటి ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హఠయోగ ప్రక్రియలు అని చెప్పబడతాయి. హఠయోగ ప్రక్రియలు అంటే బాడీ లెవెల్లో మనం ఎటువంటి ఆసనాలు ఎటువంటి ముద్దలు వేసినప్పుడు కూడా అవన్నీ హఠయోగ ప్రక్రియలోకి వెళ్తాయి. ఇప్పుడు ధ్యానం అనేటటువంటి వచ్చేసరికి ఇట్స్ ది కింగ్ ఆఫ్ యోగా, అంటే రాజయోగా అని చెప్పబడుతుంది. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటిది ఏమిటంటే, ఒకప్పుడు సిద్ధార్థుడు అనబడేటటువంటి యువరాజు వివాహం అయిపోయిన తర్వాత చక్కని భార్య, రాజ్యం, మంచి బిడ్డ ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి లోటు, అంటే బయటికి వెళ్ళినప్పుడు ప్రపంచం అంతా ఎందుకు ఇలా దుఃఖంగా ఉంది, దానికి సమాధానం కావాలని చెప్పి అనుకున్నప్పుడు కేవలం సమాధానం కనుక్కోవటానికి అతను అన్వేషణ కోసం బయటికి వెళ్ళిపోతాడు. అంటే సంకల్పం ఎంత బలంగా ఉందని అంటే అతను రాజ్యం కానీ, భార్య కానీ, బిడ్డ కానీ ఆయనకు అడ్డు రాలేదు. మొత్తం వెళ్ళిపోయి 6 సంవత్సరాల పాటు అహర్నిశలు పాటుపడి చివరికి ఏ శ్వాస మీద అయితే ధ్యాస ఇప్పటివరకు ధ్యానాన్ని గురించి మన మిత్రులందరూ చెప్తున్నారో అదే ప్రక్రియ ద్వారా సిద్ధార్థుడు బుద్ధుడిగా మారడం జరిగింది. అంటే ఆ ప్రక్రియలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటాం మనం ఈరోజు. అలాగే యోగాభ్యాసం అనగానే పితామహులు పతంజలి మనకు గుర్తొస్తుంటారు. పతంజలి వారు చెప్పినటువంటి చిన్న మాట ఏమిటంటే, యోగ చిత్త వృత్తి నిరోధ అంటారు. అంటే ఆలోచన రహితమైన స్థితి ఏదైతే ఉన్నదో అది మాత్రమే మనకి యోగ స్థితిగా గుర్తించారు పతంజలి మహర్షి. ఇవన్నీ కూడా చూసి మరి తర్వాత ఇప్పుడు కారణజన్ములుగా భూమి మీదకి వచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ధ్యానము అనేటటువంటిది రాజయోగానికి సంబంధించింది కాబట్టి మీరు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాసాన్ని పెడతారో మెల్లమెల్లగా క్రమక్రమంగా ఆలోచనలన్నీ కూడా ఆగిపోయి ఆలోచన రహితమైన స్థితి ఏది కలుగుతుందో అది యోగ స్థితిగా గుర్తించి చెప్పారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కూడా. అంటే ఆ రోజు పతంజలి చెప్పిన, బుద్ధ భగవానుడు చెప్పిన, ఈరోజు పత్రి గారు చెప్పిన, ఇక్కడ ఉన్నటువంటి మిత్రబృందంలో ఎవరు చెప్పినప్పటికీ కూడా బట్ యోగ స్థితి అనేది ఏమిటంటే ఆలోచన రహితమైన స్థితిగా మనం గుర్తించగలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆలోచన రహితమైన స్థితిగా ఉంటామో మైండ్ కంప్లీట్ ఎంటీగా ఉంటుంది. ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మనలో ఫ్లో అవుతూ వస్తుంది. ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి 72,000 నాడీ గ్రంథులన్నీ కూడా అవన్నీ కూడా పూర్తిగా ఆ ప్రాణశక్తి మనం ప్రవహించడం ద్వారా ఆరోగ్యం అనేది చక్కబడటానికి అవకాశాలు మనకు వస్తున్నాయి. ఇంకపోతే మనకి ఈ జన్మలో నేను దరిదాపు విజయవాడలో నేను పిరమిడ్ నిర్మాణం చేసి 10 సంవత్సరాలు, ఎందుకంటే దరిదాపు 98లో నేను పిరమిడ్ నిర్మాణం చేయడం జరిగింది. అయితే నేను అనారోగ్యంతో వచ్చినవాడిని కాదు కాబట్టి నాకు తెలియకపోయినా బట్ చాలామంది వచ్చి అందులో ధ్యానం చేసిన తర్వాత వాడు చెప్పే మాట ఏమిటంటే, ఏమండి హాస్పిటల్ చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు పెట్టినా తగ్గనటువంటి మా అనారోగ్యాలు మీ పిరమిడ్లో కూర్చొని 40 రోజుల పాటు చేసిన తర్వాత తగ్గిపోయానని చెప్తుంటే ఆ మాట మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉండేది. బట్ అలా ఈ 10 సంవత్సరాల నుంచి ఎన్ని వేల మంది విజయవాడలో ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేశారో అసలు కౌంట్ చేయడానికి వీలైన పరిస్థితి. తర్వాత ఈ రోజు లెక్క పెట్టుకుంటే ఆంధ్ర తెలంగాణలో కొన్ని వేల పిరమిడ్లు మనకు వచ్చేసినాయి. ఎందుకంటే గుడ్డి నమ్మకాలు పనికిరాదు. ఇందాక అనుకున్నాం, మనకి సూర్యరశ్మి అన్ని చోట్ల ఉంటుంది. మనకి భూతద్దం కింద పేపర్ పెట్టిన వెంటనే పేపర్ కాలిపోతుంది. ఎందువల్ల కాలిపోతుందంటే ఆ పరిమాణంలో ఉన్నటువంటి సూర్యకిరణాలన్నీ కూడా మల్టిప్లై అవుతాయి కాబట్టి హీటు మల్టిప్లై అయిపోయి పేపర్ కాలిపోతుంది. ఇది ఎంత సైన్స్ దానిలో ఇమిడి ఉందో, అలాగే పిరమిడ్ అనేటటువంటిది ఉన్న మెజర్మెంట్స్ ప్రకారంగా ఆ నిర్మాణంలో కానీ పిరమిడ్ చేసినట్లయితే అందులో కూర్చొని ధ్యానం చేయడం ద్వారా ఈ ప్రాణశక్తి అంతా ఉన్నప్పటికీ కూడా పిరమిడ్ లోపలికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేయడం ద్వారా 3 ఎక్కువ శక్తి మనకు అందబడుతుంది. ఇట్స్ ఏ ప్యూర్ సైన్స్. పత్రిజీ ఆనాటికి చెప్తున్నారు, నేనంతా ఆధ్యాత్మికవేత్తనంటే నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తనే. ప్రతిదీ మనం మాట్లాడేటటువంటి మాట శాస్త్రయుక్తంగా ఉండి తీరాలి అని చెప్తారు. అందువల్ల ఆయన ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఆయన ఎదిగారు. అదే సైంటిఫిక్ టెంపర్మెంట్తో మేము కూడా ఆ లైన్లో ఎదిగి ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది. అలాగే మనం నిర్వహించేటటువంటి ధ్యానం కానీ ఇప్పుడు బయట వాతావరణం మనం చూస్తున్నాం. పిల్లలంతా కూడా ఐటీ రంగంలోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు ప్రకృతి ప్రకారంగా పగలంతా పనిచేయాలి, రాత్రిపూట హాయిగా పడుకోవాలి. కానీ ఐటీ రంగం పెరిగిన తర్వాత రాత్రంతా పనిచేస్తున్నాం, పగలు పడుకునే పరిస్థితి వచ్చేసింది. మంత్రి సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తే సాయంత్రం 6 తర్వాత ఆహారం తీసుకోవద్దని అంటారు. ఇప్పుడు మనం ఆహారం ఏ టైంలో తీసుకుంటాం మనకు అర్థం కావట్లా. పర్యవసానాలన్నీ ఏమవుతున్నాయంటే 25-30 సంవత్సరాల వయసు వచ్చరికి బీపీలు పెరగటం, షుగర్లు పెరగటం, స్ట్రెస్ ఎక్కువ అయిపోయిన తర్వాత అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు మనకు వచ్చినప్పుడు కష్టపడి సంపాదించే డబ్బంతా కూడా హాస్పిటల్ పోయి మనం పెట్టడం జరుగుతుంది. ఎందువల్ల ఇలా జరుగుతుందంటే మనం ఏ లైన్లో వెళ్తున్నాం మనకు అర్థం కావట్లా. నేను కూడా ధ్యానం పరిచయం కాకముందు శబరిమల మాల వేసేవాడిని. ఒక 2 సంవత్సరాలు మాల అయిపోయింది. 3వ సంవత్సరం మాల వేసే ముందు ఊరికి జస్ట్ అలా కూర్చుంటే చిన్న ఆలోచన వచ్చింది నాలో. ఏమిటనంటే, ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమాలు ఉన్నప్పుడు, ఏమండి ఈరోజు ఇంట్లో పూజా కార్యక్రమాలు ఉన్నాయి, దయచేసి మాంసాహారం వాళ్ళు తేవద్దని చెప్పి అంటారు. తెలుసుగా మీ అందరికీ? అమ్మ తెలుసా లేదా? ఇంట్లో పూజా కార్యక్రమాలని దయచేసి ఈరోజు మాంసాహారం వద్దని చెప్పి అంటారు. అలాగే శబరిమలే మాల వేయచ్చు, భవానీ దీక్ష తీసుకోవచ్చు, 40 రోజుల పాటు మాలలో ఉంటే మాంసాహారం పనికిరాదని చెప్పి అంటారు.
ఇవి రెండు ఎందుకో గుర్తొచ్చేసరికి అంటే దైవత్వంగా పెరగాలి అనేటటువంటి వాళ్ళకి మాంసాహారం గొడ్డలు పెట్టి అనేటటువంటి ఒక ఆలోచన జనరేట్ అయిపోయింది. వెంటనే స్టాప్, ఇక ఈ రోజు నుంచి మాంసాహారం బంద్ చేసేస్తాను, ఇంక జీవితంలో దాని జోలికి వెళ్ళకూడదని చెప్పని నిర్ణయం ఆ రోజు తీసుకోవడం జరిగింది. నేను అలా అంటే భూప్రపంచం మీద ఏ జీవి చంపి మన ఆహారం కోసం తీసుకుంటాం అనేది ప్రకృతి విరుద్ధమైనటువంటి పద్ధతి. అది తెలియక మనం ఏదో పొరపాటు చేస్తాం, అది వేరే విషయం. తెలిసినప్పుడు మనలో మార్పు తెచ్చుకోవాలి. ధ్యానం అనేది ఇది థియరీ ఎట్టి పరిస్థితులు కాదు, 100% ప్రాక్టికల్. ఆ ప్రాక్టికల్లో ఉన్నాం కాబట్టి రిజల్ట్ అన్నీ కూడా మనం అనుభూతి చెందుతున్నాం. మనకి అట్లా మాంసాహారం మారిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత నాకు పత్రికతో పరిచయం అవటం కానీ, బట్ ఆత్మానుభూతి అంటే ఏంటో తెలియటం కానీ ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు భగవద్గీత తీసుకుంటాం. మనకి భగవద్గీత చూసుకుంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉంది, ఎవరైనా చనిపోతే ఆ రోజు వచ్చి భగవద్గీత అక్కడ పెట్టే పరిస్థితి వచ్చేస్తుంది. కానీ నిజంగా భగవద్గీత ఎప్పుడు చెప్పబడింది? ఒక కురుక్షేత్ర సంగ్రామంలో ఒక అర్జునుడు వైరాగ్యం చెందినప్పుడు ఇది కాదు నాన్న జీవితం అంటే, నీ స్వధర్మం ఏంటో తెలుసుకోవాలని చెప్పని కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానపరమైన సందేశం భగవద్గీతగా వచ్చింది. అంటే అది ఒక జీవిత గ్రంథంగా మనం గుర్తించడం మానేసి తీవ్ర చనిపోయినప్పుడు అది పెడుతున్నామంటే ఎంత గుడ్డి నమ్మకాల్లో మనం ప్రయాణం చేస్తున్నాం మనకు అర్థమవుతున్నాయి. అందువల్ల దయచేసి మిత్రబృందం అందరికీ కూడా ఇంత ఆసక్తి మీరంతా వచ్చి కూర్చున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి తలంపుగా ఈరోజు ఉదయమే నాకు ఈ వార్త రావటం, నేను ఇక్కడికి విజయవాడ నుంచి వచ్చి మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఎక్కువ సబ్జెక్ట్ ఇప్పుడు మనం షేర్ చేసుకునే సమయం కూడా కాదు కాబట్టి బ్రీఫ్గా నన్ను గురించి నేను పరిచయం చేసుకోవటం ఇవన్నీ కూడా అయిపోయినాయి. మీరు మాస్టర్ గారు ఇందాక యోగా క్లాస్ అయితే కావాలంటే ఎలా అయితే చెప్తున్నారో, మళ్ళీ ఒకరోజు ఇంత పెద్ద హాల్ చక్కగా చేశారు కాబట్టి అది సద్వినియోగం కావాలంటే ఒక 1 డే వర్క్షాప్ ఏర్పాటు చేసుకుంటే నాకు ముందుగా తెలియజేసినట్లయితే నేను విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి ఒక 1 డే 10 to 5 ఏదో పెట్టుకున్నట్టయితే అసలు ఏమిటి మానవ జీవితం, ఎలా ఉండాలి, పిల్లల మీద స్ట్రెస్ ఎలా ఉంటుంది, చదువుకునే పిల్లలు 10th క్లాస్ వచ్చినప్పటి నుంచే మార్కులు సరిగా రాకపోతే ఇంటర్లో సీట్ రాదంటారు. ఇంటర్లో సెకండ్ ఇయర్ ఎంటర్ అయ్యేసరికి నీకు మంచి ర్యాంక్ రాకపోతే ఇంజనీరింగ్లో సీట్ రాదంటారు. ఒత్తిడి లేనిది ఎక్కడ చెప్పండి? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి చోట ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడి. దేని దారి తీస్తుంది ఒత్తిడి అని? మనకి అనారోగ్యాలు దారి తీస్తున్నాయి. అలా కాకుండా మరి సాధ్యమైన తొందరలో చక్కని హాలు ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందకరంగా ఉంది నాకు కూడా. అందువలన ఒక 1 డే వర్క్షాప్ కనుక మీ ఆర్గనైజర్స్ అంతా ఏర్పాటు చేసుకున్నట్లయితే 10 to 5 వచ్చేసి నేను ఈ అన్నిటి సబ్జెక్టు మీద కూడా మీకున్న సకల సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుంటూ చక్కగా వర్క్షాప్ చేసుకున్నట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అనే విషయాన్ని చక్కగా మనం అర్థం చేసుకుని మరి రాబోయే రోజుల్లో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మిత్రబృందం అందరికీ కూడా అలాగే పెద్దలందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.